హాయ్ అండి అందరికీ. ఈరోజు మన స్ట్రీట్ స్టైల్ క్యాబేజీ మంచూరియా చూసారుగా, నోరూరిపోతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఈ క్యాబేజీ మంచూరియా సాస్తో టచింగ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. వీడియోలోకి వచ్చేద్దాం. ఆ కప్పుతో 2 కప్పులు క్యాబేజీ తురుము తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుము. నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో క్యారెట్ తురుము తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూను మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, చిన్న మెజర్మెంట్ కప్ తోటి 1 కప్పు కార్న్ఫ్లవర్, 1 కప్పు మైదా అండి. అదే కప్పుతో వేసుకున్నాను 2 కప్పులు. మనకి ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. ఇది మొత్తం కూడా మనం చేతితో గట్టిగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. అందులోంచి మనకి వాటర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న బాల్ లాగా చేసి పెట్టేసుకోవాలండి. మొత్తం కూడా అది అలా నేను మొత్తం చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లో మనం ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ మీడియం హీట్లోనే ఉందండి. మీడియం హీట్లోనే మనం కూడా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లోపల ఉడకదు, టేస్ట్ ఉండదు. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, అదిగో అలా. నేనైతే ఏ ఫుడ్ కలర్ వాడలేదండి. కొంతమంది వాడతారు, నేనైతే వాడలేదు, న్యాచురల్గానే చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఒక 4 పచ్చిమిర్చి. ఇవి బాగా ఫ్రై అయినాక 1 టీ స్పూన్ చిల్లీ సాస్ అండి, 1 టీ స్పూను రెడ్ చిల్లీ సాసు, 1 టీ స్పూను సోయా సాసు, 1 టీ స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సాల్ట్, చక్కెర వేసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి సాస్ అండి, టొమాటో సాసు 1 స్పూన్ వేసుకున్నాను. ఇది మొత్తం కూడా మిక్స్ చేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన కార్న్ఫ్లవర్ వాటర్ అండి, మనకి చిక్కదనం కోసం అన్నమాట. అది కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మనం కలిపేస్తే చిక్కగా అయిపోతుంది. మొత్తం గ్రేవీ థిక్ వచ్చేసిద్ది. అలా ఆ గ్రేవీ థిక్ వచ్చేసాక మనం ఈ క్యాబేజీ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ క్యాబేజీ ఫ్రైని వేసేసుకోవాలి అందులో మొత్తం కూడా. వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలండి ఆ క్యాబేజీ మొత్తం కూడా మంచూరియన్. చూసారు కండి ఎంత స్పైసీగా ఉందో. లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసానండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని, నా దగ్గర అవైలబుల్గా లేవు, కొత్తిమీరతో గార్నిష్ చేశాను. నచ్చింది కదండి మీకు? ఇలాంటి రుచికరమైన వంటల కోసం ఫస్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ టచింగ్ టొమాటో సాస్తో టచింగ్ చేసుకుంటుంటే సూపర్గా ఉందండి. టేస్ట్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.